ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపన తిరుమంజనం. తిరుచి ఉత్సవంలో దేవేరి సమేత స్వామివారి అనుగ్రహం. విజయవాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల శకటాలు. తిరుపతిలో టీటీడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగుగా సౌకర్యాల కల్పన. పరిపాలనా భవనంలో పెరేడ్ను తిలకించిన టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుమల గోకులం అతిథి గృహంలో స్వాతంత్ర దినోత్సవం. గౌరవ వందనం స్వీకరించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతి ఈవో బంగ్లాలో అట్ హోం కార్యక్రమం. అతిథులను ఆత్మీయంగా పలకరించిన ఈవో శ్యామలరావు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువుతీరిన తిరుమల క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం గురువారం సాయంత్రం దేవేరి సమేత మలయప్ప స్వామివారు తిరుచి సేవలో భక్తులకు అభయప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాది పొడవునా శ్రీవారికి నిర్వహించే వివిధ రకాల కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా తొలి రోజైన గురువారం శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి వార్ల పర్యవేక్షణలో అర్చకులు స్వామి అమ్మవార్లకు వైఖానస ఆగముక్తంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై భజ భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరుచి సేవ వైభవంగా సాగింది. అనంతరం ఆలయంలో యాగశాల కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశభక్తి స్ఫూర్తితో యువత, ముఖ్యంగా తెలుగువారు అభివృద్ధి పథంలో పయనిస్తూ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు పింగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఆపై జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి ఈవో శ్యామలరావు దంపతులు మిఠాయిలను పంచిపెట్టారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం క్రీడా మైదానంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా పెరేడ్ మైదానం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావుకు జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ ఎస్ శ్రీధర్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాలాపన, తరువాత భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు ప్రసంగిస్తూ టీటీడీ చేస్తున్న ధార్మిక సేవా కార్యక్రమాలను వివరించారు. భక్తులకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా దేశానికే స్వాతంత్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనమందరము గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. దేశభక్తికి, దైవభక్తికి అవినాభావ సంబంధం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మానికి ఉన్న విశేషం కూడా అదే. స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద లాంటి మహనీయులు హైందవ ధర్మస్ఫూర్తితోనే యువతకు దిశానిర్దేశం చేశారు. సనాతన భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింప చేయడానికే దేశభక్తిగా, దైవభక్తిగా స్వామి దయానంద సరస్వతి యువతను ఉత్తేజితులను చేశారు. యువత మేలుకు అంటూ స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస ధ్యాన మార్గంలో దేశభక్తికి సరికొత్త మార్గదర్శనం చేశారు. ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే దేశభక్తి అని చాటి చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం హైందవ ధర్మపదాలైన సత్యం, అహింస స్ఫూర్తిని అవే ఆయుధాలుగా చేసుకుని ఒక రక్తపు చుక్క చిందించకుండా శాంతియుతంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. అలా ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరూ భారతీయతను దేశభక్తిలో సమ్మిళితం చేశారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనమందరం అకుంఠిత దీక్షతో భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సౌకర్యార్థం ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా మీకు తెలియజేసే అవకాశం రావటం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అనేక ఆలయాలలో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకు గాను జూలై 22వ తేదీ నుంచి ఆఫ్లైన్లో రోజుకు 1000 శ్రీవాణి టికెట్లు మాత్రమే దర్శనం జారీ చేయాలని నిర్ణయించాం. తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంపొందించేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్యూ లైన్లలో, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు
నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడి సరుకులు నెయ్యి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాం. తిరుమల స్వచ్ఛతకు మారుపేరు. తిరుమలలో పరిశుభ్రతను మెరుగ్గా ఉంచడానికి ఎప్పటికప్పుడు మెరుగైన చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆద్యత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర టీటీడీ స్థానిక ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. టీటీడీ విద్యా సంస్థల్లో నాణ్యమైన బోధన, వసతి, భోజన ఇతర సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఎక్కువ మంది యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రీవారి సేవలో పాల్గొని తిరుమలకు విచ్చేసే వేలాది భక్తులకు విశేష సేవలు అందించాలని పిలుపునిస్తున్నాం. ప్రపంచ నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగుల కృషి అభినందనీయం. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోజు రోజుకు పెరుగుతున్న భక్తులకు సేవలు అందిస్తున్న అర్చకులకు, టీటీడీ అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, పురుగు సేవల సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, శ్రీవారి సేవకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తరువాత టీటీడీ ఈవో సిబిఎస్ఓతో కలిసి మైదానంలో పెరేడ్ను తిలకించారు. పెరేడ్ మైదానంలో ఏబీఎస్ఓ పెరేడ్ కమాండర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్స్ ఆర్మీ, శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్, టీటీడీ సెక్యూరిటీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఉమెన్ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పెరేడ్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెరేడ్ మైదానంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాల నృత్య నీరాజన కార్యక్రమం ఆకట్టుకుంది. టీటీడీ సిబ్బంది డాక్ షో, టీటీడీ విద్యా సంస్థల ఎన్సీసీ విద్యార్థుల గుర్రపు స్వారీ కార్యక్రమాలు ఆసక్తికరంగా జరిగాయి. అనంతరం పెరేడ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పెరేడ్ కమాండర్ సతీష్ కుమార్ను ఈవో జె శ్యామలరావు సత్కరించారు. అలాగే పెరేడ్లో ప్రతిభ కనబరిచిన విభాగాలకు ఈవో శ్యామలరావు బహుమతులను ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి టీటీడీ సెక్యూరిటీ విభాగం, రెండో బహుమతి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, మూడవ బహుమతిని ఉమెన్ సెక్యూరిటీ విభాగాలు అందుకున్నాయి. అలాగే బ్యాండ్ మాస్టర్ బసవయ్య గ్రూప్ అవార్డును అందుకుంది. అనంతరం టీటీడీలోని వివిధ శాఖలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 36 మంది అధికారులకు, 251 మంది ఉద్యోగులకు ఎస్వీబీసీలో ఛానల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వైవికే షణ్ముఖ్ కుమార్తో పాటు 7 సిబ్బందికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మంలు శ్రీవారి వెండి డాలర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇందులో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుండి సీనియర్ అసిస్టెంట్ బి మురళీకృష్ణ, ఎడిటర్ జి రవిశంకర్, యాంకర్ పి శశికళ, అసిస్టెంట్ కెమెరామెన్ కె నాగరాజరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ టి వెంకటేశ్వర్లు, షరాఫ్లు పివి మురళి, వై వివేకానందలు అవార్డులను స్వీకరించారు. శ్రావణ మాసం గురువారాన శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో సేవించి దైవనామ స్మరణలతో పులకితులయ్యారు.
భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలో అట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయం సంధ్యవేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో పాటు టీటీడీలోని వివిధ విభాగాల అధిపతులు, విశ్వవిద్యాలయాలు, వైద్యాలయాల అధికారులు, జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అట్ హోమ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు టీటీడీ జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మంలు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు అతిథులందరినీ వారి వారి స్థానాల వద్దకు వచ్చి ఆత్మీయంగా పలకరించారు. పలువురు ప్రముఖులు ఈవో శ్యామలరావుకు పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. అట్ హోమ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు తేనేటి విందును స్వీకరించారు. ఈ సందర్భంగా ఈవో బంగ్లాలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విశేషంగా అలరించింది. ఈ కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను రమణీయంగా ఆలపిస్తూ ఆహుతులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడించారు. అలాగే పోలీసు బ్యాండ్ మేళం ద్వారా అన్నమయ్య సంకీర్తనలు, జాతీయ గీతాలాపనతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయం నుండి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిని టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో గోకులం అతిథి గృహం వరకు సాదరంగా తీసుకొచ్చారు. అక్కడ టీటీడీ వీజీఓలు రామ్కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు అదనపు ఈవోకు సాదరంగా స్వాగతం పలికారు. అధికారులకు, సిబ్బందికి అభివాదం చేసిన వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారులు దేశభక్తి గీతాన్ని ఆలపించారు. ఆపై అదనపు ఈవో, అధికారులు, సిబ్బంది చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. భారతదేశ చరిత్రలో స్వాతంత్ర దినోత్సవం పండుగ లాంటిదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే ఏడాదిలో అవసరమైన మౌలిక వసతులు పెంపొందించుకుని భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేది ఒక పండుగ లాంటిది, ఒక ఫెస్టివల్ లాంటిది భారతదేశ చరిత్రలో. ఎందుకంటే అనేక మంది దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ రూల్ నుంచి మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా డెడికేషన్తో, క్రమశిక్షణతో ఒకే ఒక లక్ష్యం, స్వతంత్రం కావాలి ఇండియాకి అని ఫైట్ చేసి మనందరికి కూడా స్వేచ్ఛ, సమానత్వాన్ని, సౌభ్రతత్వాన్ని చాటారు. అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ మన భారతదేశ యొక్క గొప్ప సంస్కృతి వారసత్వాన్ని నుంచి వచ్చింది. ఆ సంస్కృతి వారసత్వంలో రిలీజియస్ స్క్రిప్ట్స్, మన హిందూ మతంలో ఉండే పురాణాలు కానీ, వేదాలు కానీ, సాహిత్యం కానీ చాలా వాళ్ళని ఇన్స్పైర్ చేశారు. మీరందరూ చదివితే తిలక్ కానీ, గోఖలే కానీ, మహాత్మా గాంధీ కానీ, ఒక తరం స్వతంత్ర ఉద్యమ నాయకులందరినీ కూడా చాలా గొప్పగా ఇన్స్పైర్ చేసిన భారతదేశ పౌరాణిక సాహిత్యం, పౌరాణిక ఇతిహాసాలు మనందరం కూడా రాబోయే జనరేషన్ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. మనందరం కూడా చదువుకొని దాంట్లో ఉండే సారాంశాన్ని గ్రహించి మనకు మనం ఇన్స్పైర్ కావాలి, సమాజానికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలన్న పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ప్రపంచవ్యాప్తంగా, ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా టీటీడీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో మన ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా మన హెల్త్ కానీ మన ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ రోళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ యొక్క రోల్ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా జనరల్ మీడియా వాళ్ళు కూడా చాలా బాధ్యతతోటి నిరంతరం ప్రజలకి, భక్తులకి, టీటీడీకి ఒక అనుసంధానంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరింతగా రాబోయే సంవత్సరంలో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని భక్తులకి ఎంతమంది వచ్చినా కానీ భక్తులకి ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకి మరింత సేవలు చేసి వాళ్ళ మన్నలను చూరగొంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సందర్భంలో మీరందరూ కూడా స్టేక్ హోల్డర్స్, మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఇది అల్టిమేట్గా మనం కామన్ మ్యాన్కి, కామన్ పిలిగ్రిమ్కి ఉపయోగించుకునే కార్యక్రమం. వాళ్ళ ఫెయిత్ని, నమ్మకాన్ని మనం గౌరవిస్తున్నాం. నమ్మకానికి మరింతగా మనం సేవ చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో రాబోయే సంవత్సరంలో మరింతగా సర్వీస్ చేసి భక్తుల యొక్క మన్నను చూడకుండామని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని డిపార్ట్మెంట్కి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి, సెక్యూరిటీ వాళ్ళకి, మీడియాకి, మా పిఆర్ఓ, సిపిఆర్ఓ వింగ్కి, అలాగే జనరల్ మీడియాకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో గురువారం ఉదయం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా ఛానల్ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్ ఛానల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇతర జాతీయ నాయకుల చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఈఓ షణ్ముఖ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా విభాగం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఛానల్ అధికారులు, ఉద్యోగులు జాతీయ గీతాలాపన, దేశభక్తి గీతాలను ఆలపించారు. తరువాత ఛానల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేసి మిఠాయిలను పంచారు. ఈ సందర్భంగా ఛానల్ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులందరూ మరింతగా శ్రీవారి వైభవాన్ని వ్యాపింపచేసేలా కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి విచ్చేసిన ఎస్వీబీసీ ఉద్యోగులందరికీ, అలానే మన వీక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన స్వాతంత్ర సమరయోధుల నిరంతర కృషికి మనం ఇప్పుడు దాని ఫలాల్ని మనం స్వీకరిస్తున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళు అన్ని ఏళ్ళు ఎందుకు కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు, వాళ్ళ ఉన్నతి కంటే సమాజం బాగుండాలి, దేశానికి స్వాతంత్రం ముఖ్యం, మేము ఎలా అయినా పర్లేదు అన్నటువంటి ఆ స్ఫూర్తిని మనం అందరం మన దైనందిన జీవితంలో గుర్తుపెట్టుకొని తదనుగుణంగా మనం దేశం కోసం ఏం చేయొచ్చు అని ముందుగా ఆలోచించాలి, కానీ దేశం మనకేం చేసింది కాకుండా. సో అదేవిధంగా మనం మన కర్తవ్య నిర్వహణలో ఎస్టీబీసీ ఉద్యోగులందరూ కూడా స్వామివారి సేవల్ని కానీ, అలానే స్వామివారి భక్తులకి ఇంకా మెరుగ్గా సేవలు ఎలా అందజేయాలి అనేసి వాళ్ళే ఇంట్రోస్పెక్ట్ చేసుకొని బెటర్ సర్వీసెస్ మనం పిలిగ్రిమ్స్ అందరికీ ఇవ్వడానికి టు ద లాస్ట్ పాయింట్, అంటే మచ్ మోర్ దాన్ అవర్ ఎబిలిటీ, ఎంతైతే అవకాశం ఉంటుందో అంతవరకు ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున స్నపన తిరుమంజనం జరిగింది. స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు విశేషంగా స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం యాగశాలలో ద్వారతోరణ పూజ, కుంభారాధన, చక్రాబ్జ మండలారాధన నిర్వహించారు. ఆపై హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తరువాత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని పరివార దేవతలకు పవిత్ర సమర్పణ జరిపి హారతులు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప చెరువుకట్ట సమీపంలో కొలువైన వేదమాత శ్రీ గాయత్రీదేవి ఆలయ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, నవగ్రహ పూజలు జరిపారు. ఆపై శ్రీ గాయత్రీదేవి ఉత్సవమూర్తికి, శ్రీచక్రానికి పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత శ్రీ పంచముఖ గాయత్రీదేవికి, శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మలగన్న అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం నగరం బ్రాహ్మణ వీధిలో నెలవైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్తవ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు తొలుత త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి దత్తవ్రతాన్ని జరిపారు. భక్తులు, అర్చకులు వ్రతకథలను వినిపిస్తుండగా దత్తవ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ నీలమ్మ తల్లికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ నీలమ్మ తల్లి మూలమూర్తికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపి చూడచక్కటి అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. ఆపై నీలమ్మ తల్లి ఉత్సవమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సుందరంగా అలంకరించి సహస్రనామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మహబూబ్ నగర్ వీరన్నపేటలోని శ్రీ మల్లీశ్వరీదేవి ఆలయం శ్రావణమాస శోభతో కలకలలాడుతోంది. ఈ సందర్భంగా గర్భాలయంలోని అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో, ఆపై పరిమళ ద్రవ్యాలతో మంగళాభిషేకాలను మనోహరంగా పూర్తి చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీ విజయదుర్గా సమేత వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వైద్యనాథేశ్వరునికి అభిషేకాలను నిర్వహించారు. భక్తులు స్వయంగా సంకల్ప పూజలతో మహాదేవుని ఆరాధనలో పాలుపంచుకున్నారు. ఆపై స్వామివారికి ప్రత్యేకంగా భస్మాలంకారం చేసి బిల్వపత్రార్చన, మహాలింగార్చన శాస్త్రోక్తంగా జరిగాయి. శివారాధన అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం
ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् सर्वत्रैलोक्यकर्तारं सर्वत्रैलोक्यपालनं सर्वत्रैलोक्यहर्तारम् एकबिल्वं शिवार्पणम् మహబూబ్ నగర్ వీరన్నపేటలోని శ్రీ మల్లేశ్వరీదేవి ఆలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా హోమగుండం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్చారాల నడుమ అర్చకులు భక్తుల చేత సంకల్పం జరిపించారు. ఆపై శాస్త్రోక్తంగా చండీ పారాయణయుక్తంగా చండీ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఇక ఇటు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో విశేషంగా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ మహామృత్యుంజయేశ్వర స్వామి వారికి, అదేవిధంగా గర్భాలయంలోని శ్రీ కోటిలింగేశ్వరులకు అభిషేక సేవ చూడచక్కగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్పం పూర్తి చేశారు. అనంతరం నమక చమక మంత్ర పఠనంతో స్వామివార్లకు పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో దేవీత్రయం జ్ఞానయజ్ఞ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. 3 రోజుల పాటు విశ్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా చివరి రోజు దేవీత్రయానికి ప్రత్యేక ఆరాధనలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. సింహపురి వాసుల ఇలవేల్పు, నెల్లూరులో వేంచేసిన తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని యాగమండపంలో ఆసీనులను చేసిన అర్చకులు వైదిక క్రతువులతో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం యాగ కార్యక్రమాలను పూర్తి చేసి హోమం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు, పరివార మూర్తులకు ఆగమోక్తంగా పవిత్రాలను సమర్పించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నెల్లూరు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలసారాధన పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.